మాజీ కార్పొరేటర్ పనుకు శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు ప్రస్తుతించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శేషగిరిరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. కార్మిక నేతగా ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన ప్రాంతంలో వీధికి పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చడం ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పనుకు శేషగిరిరావు 70వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శేషగిరిరావు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంతిపురంలోని మర్పుల చిట్టి నగరపాలక సంస్థ స్కూల్ రోడ్ కు పనుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించి వీధి పేరును ఆవిష్కరించారు. ఇంకా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జీ, కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి, ఇంకా బాయన వెంకట్రావు, మాజీ కార్పొరేటర్లు మరుపిల రాజేష్, బోయ సత్యబాబు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, శేషగిరిరావు సతీమణి మీనాక్షి, తనయులు పనుకు రమేష్ బాబు, పనుకు రాజేష్ కుమార్, కుమార్తె దేవి, అల్లుడు నరేష్, ఇంకా రాజగిరి సోమేశ్వరరావు, పిల్లా మోహన్, మొదలి మోహన్, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ శేషగిరిరావు సుపరిచితులని పేర్కొన్నారు. ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన మహాంతిపురంలో ఒక వీధికి పనుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎంతో మంది సీనియర్ నేతలతో శేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని వారు గుర్తు చేశారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చేందుకు శేషగిరిరావు ఎంతో కృషి చేశారన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో నగర కులస్తులకు 5 జిల్లాల్లో బీసీ హోదా లభిస్తే అనంతరం జగన్ హయాంలో మిగిలిన 8 జిల్లాల్లో కూడా బీసీ హోదా దక్కిందని వివరించారు. కార్మిక సంఘ నేతగా కూడా శేషగిరిరావు కార్మికుల సమస్యలపై పోరాటం సాగించారని ప్రస్తుతించారు. బాయన వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పండ్లు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణ చేశారు. ప్రముఖ రాజకీయవేత్త కావచ్చు, పనుకు శేషు గారి 70వ జయంతి సందర్భంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగరాల రాష్ట్ర సంఘం వారు కూడా ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడానికి అందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా పనుకు శేషు గారు కార్మిక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ అటు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా గడ్డం అని పిలిచేవాళ్ళు అని చెప్పని చెప్తుండేవాళ్ళు. అంటే అంత సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తి పనుకు శేషు గారు. ఎవరికే కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పని ముందుకు తీసుకువెళ్తూ కూడా ఉన్న పెద్ద నాయకుడు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారికి ఆత్మకి శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా గతంలో మన కౌన్సిల్ ఉన్న టైంలోనే వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క మన సందుకి ఏరియాకి పనుకు శేషు గారి పేరు పెట్టడం, అది ఈరోజు ఆ బోర్డు కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పనుకు శేషు గారు అంటేనే ఒక బ్రాండ్, అది వాస్తవంగా చెప్పాలంటే. రాజకీయంగా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చేదోడు ఆదురుగా ఉండే వ్యక్తి. తప్పకుండా వారి కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా వారి తండ్రి గారి యొక్క లెగసీని ముందుకు తీసుకువెళ్తూ అటు పేద ప్రజలకి అందుబాటులో ఉండడం కానివ్వండి, అదే రాజకీయంగా కూడా ఉన్నతంగా రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వారి 70వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే అనేక పోరాటాలు కావచ్చు, అధికారులు ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళు, అదేవిధంగా ఎప్పుడైనా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా పోరాటాల ద్వారా అందరికీ కూడా
చేదోడవాడుగా ఉండే వ్యక్తి కాబట్టి పనుకు శేషు గారిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పని వారి యొక్క ఆశయాలు వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా రావాలని దానికి తప్పకుండా నా వంతు సహకారం కూడా అందిస్తా అని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈరోజు పనుకు శేషగిరి గారు 70వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టడం అన్నది జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులందరూ చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. ఆయన 2 తనయులు కానీ ఆయన కూతురు కానీ అలాగే మా పెద్దమ్మ కానీ అందరం మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పనుకు శేషు గారు సుపరిచితులు ప్రతి ఒక్కరికి విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గంలోన ఆయన తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే కార్మికుల దగ్గర నుంచి కులం వరకు ప్రతి ఒక్కరికి నల్లో తల్లో నాలికలాగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆయన చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ మాజీ కార్పొరేటర్గా కూడా విజయవాడ నగర అభివృద్ధిలోన ఆయన పార్టిసిపేట్ చేస్తూ స్వతంత్ర సమరం తర్వాత ఆయన పుట్టినా కానీ చిన్నాగారు ఆశయాలను కానీ చిన్నాగారితోటి పోతున్న చిన్నాగారితోటి ఆయన ప్రయాణం కానీ మరిపిల్ల చిట్టిగారు కేంద్ర కార్యాలయానికి అధ్యక్షుడిగా కానీ అలాగే నగరాల సంఘంలోన మా కులాన్ని బీసీలో కలిపే విధంగా ఈరోజు విజయవాడ నగర మేయర్గా నేను చేశాను అన్న ఆ రోజు మా కుల పెద్దలు అందరూ కలిసి బాయన వెంకట్రావు గారు కానీ అలాగే పనుకు శేషగిరిరావు గారు కానీ వీళ్ళందరూ కలిసి వీళ్ళు కష్టపడి వీళ్ళు బీసీల్లోన కలపడం మూలానే ఈరోజు ఆ బీసీ కార్డు పట్టుకొని మా నగరాల కులంలో ఉన్న మేమందరము ఆ బీసీ కార్డుతోటి మేము పోటీ చేయడం కానీ ఈరోజు నగర మేయర్గా కూడా నేను ఆ బీసీ కార్డుతోటే మేయర్ అవ్వటం కానీ ఇది మా కుల పెద్దలు మాకు అందించిన ఒక వరంగా నేను తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమంలోన ఆయన కూడా ప్రథమ పాత్ర వహించి మా నగరాల కులాన్ని బీసీలో కలిపిన వ్యక్తిగా మేమందరం ఆయనకి రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు మా పిల్లలు ఎంతోమంది ఉన్నత విద్యను పొందుతున్నారు. బీసీ కార్డు ద్వారా విదేశీ విద్యను కూడా అభ్యసిస్తున్నారు అని అంటే దానికి పూర్తి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మా కుల పెద్దలందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కానీ రాజశేఖర రెడ్డి గారిని నచ్చ చెప్పడం కానీ పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు మా కులానికి బీసీల్లోన ఆ రోజు 5 జిల్లాల్ని బీసీల్లో కలిపే విధంగా రాజశేఖర రెడ్డి గారు రోజు మాకు సహాయ సహకారం అందించడం కానీ రాజశేఖర రెడ్డి గారికి కూడా మేము రుణపడి ఉంటాము. అలాగే ఇంకా ఉన్న 8 జిల్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోన తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన వచ్చిన తర్వాత ఇంకా 8 జిల్లాలు మిగిలిపోయినాయి. ఆ 8 జిల్లాలు కూడా మీరు పూర్తి స్థాయిలోన మా నగరాల కులాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకే జిల్లా మిగలకుండా ప్రతి జిల్లాని బీసీల్లో కలపాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఉన్న 8 జిల్లాలను కూడా ఆయన బీసీల్లో కలపడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా కులాన్ని బీసీల్లో కలిపే విధానాల్లోన మా పనుకు శేషు పెదనాన్న గారు కూడా ఈరోజు అందులో ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం కానీ ఆయన పేరు ఈ వీధికి నా హయాంలో పెట్టడం కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా నగరాల సంఘం రాష్ట్ర నగరాల సంఘం ద్వారా మా బాబ్జీ గారు కానీ పోతున్న స్వామి గారు కానీ బాయన వెంకట్రావు గారు కానీ ఇంకా పెద్దలందరూ మా పోతున్న మహేష్ గారు కానీ మా మరిపిల్ల రాజేష్ గారు కానీ అందరం కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు పనుకు శేషగిరిరావు గారి 70వ జయంతి పురస్కరించుకొని మా సంఘం తరపున మరియు స్థానిక పెద్దలందరూ సహకారంతో ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి రోడ్డుకి మా నాన్నగారి పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ దీనికి సహకరించిన మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వాల్యుబుల్ టైం వెచ్చించి వచ్చిన ఎంపీ గారికి మరియు ఇతర పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మా నాన్నగారు అంతకుముందు చేసిన సేవలకి వారందరూ గుర్తించి ఈ పని చేసినందుకు దానికి సహకరించిన కౌన్సిల్లో దాన్ని ప్రతిపాదించినందుకు దానికి ఆమోదించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకు కూడా మా కుటుంబం అందరి తరపున వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పనుకు శేషు గారి యొక్క 70వ జన్మదినోత్సవం కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ 50వ డివిజన్ మహాంతిపురంలో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా
వారు చేసినటువంటి సేవలు గతంలో 11వ డివిజన్ కార్పొరేటర్గా ఈ మహాంతిపురం ప్రజలకి ఎంతో సేవలు చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి సర్దార్ మరిపుల చిట్టి స్కూల్ నిర్మాణంలో కూడా ఎంతో కృషి చేశారు. వారి యొక్క సేవలకు గుర్తుగా మరి డివిజన్ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మన పరుగు శేషు గారికి వీధి పేరు నామకరణం చేసేదానికి కౌన్సిల్లో ప్రతిపాదన కూడా పెట్టడం. ఈ కార్యక్రమాల్లో మరి పరుగు శేషు గారి యొక్క నీతి నిజాయితీ వారి సేవలు సదా స్మరించుకుంటూ మరి ప్రజలకి మరి డివిజన్ యొక్క అభివృద్ధికి వారి యొక్క చేసిన కృషిని కొనియాడుతూ వారికి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం.